నిజంగా ఈ డీలిమిటేషన్ ఎందుకోసం అంటారు బ్రదర్? మామూలుగా అది జనరల్గా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. జనాభా పెరుగుతున్నా కొద్దీ పార్లమెంట్ పెంచడం, రిజర్వేషన్లు పెంచడం, ఇట్లా జరుగుతున్నట్టు ప్రక్రియ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈరోజు జనాభా లెక్కల కుల ప్రతిపత్తి పక్కన కులగణన జరిగింది కదా, అది అబద్ధమే. రేవంత్ రెడ్డి రిలీజ్ చేసింది అబద్ధమే. కేంద్రం ఇంకోటి సర్వే చేస్తుండ్రు, అది వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటుంది. జరుగుతుంది ఒకటి, ఇవాళ వాళ్ళు రాసుకుంటుంది ఒకటి. ఇటువంటి పరిస్థితులల్లో ఈ డీలిమిటేషన్ అని తీసుకొచ్చారు. డీలిమిటేషన్ తీసుకున్న ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 3వసారి పొత్తులు వచ్చిండ్రు. అంటే పొత్తులో పోటీ చేసినా కానీ ఈరోజు టీడీపీ మరియు సమతా పార్టీ వాళ్ళిద్దరి మద్దతుతో ఈసారి ప్రధానమంత్రిగా ఉన్నాడు. నెక్స్ట్ ఎట్లా వస్తుంది అనేది ఆయనకి ఇది లేదు. ఈరోజు బీజేపీ అంటే నరేంద్ర మోడీ అంటే బీజేపీ కాడికి వచ్చేసింది. అంటే నరేంద్ర మోడీ పక్క జరిగితే బీజేపీ అనేది లేకుండా వాళ్ళ నిర్మాణం చేసుకుంటూ వచ్చిండు. ఆ విధంగా అమిత్ షా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వచ్చిండు. 3వసారి, ఇప్పుడు 4వసారి అయితే ఇక హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ గెలవడం అనేది చాలా కష్టం. ప్రతిపక్షం వీక్ ఉన్న, కాంగ్రెస్ పార్టీ అనేది వీక్ ఉంది, జాతీయ స్థాయిలో వీక్ ఉన్న ఈ తక్కిన పార్టీలు ఉన్నాయి కదా, ఈ ఇండియా కూటమి ఉన్నటువంటి దాంతో వాళ్ళు ఎగుకొస్తారు. మొన్న కూడా మన మంచి పర్ఫార్మెన్స్ ఏం లేకుండే కాబట్టి గుంజుకొని వస్తారు. కానీ ఈసారి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అనేది తీసుకొని వచ్చింది. ఎక్కువ శాతం మహిళలకు ఇవ్వడం వల్ల అందులో బీజేపీలో ఎక్కువ దీన్ని ప్రోత్సహించడం అనేది, ఈ బిల్లు నేను తెచ్చినా కాబట్టి నాకు ఓట్లు వేయండి అని ఓట్లు అడుక్కునే పరిస్థితి. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక ఈవీఎంకి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి, ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అనేది నరేంద్ర మోడీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి అందులో చేసుకొని వస్తారు. ఇక నువ్వు అన్న అంశం ఈరోజు దక్షిణ భారతదేశానికి ఇది ఒక పెనుముప్పుగా మారిపోతుందా అని అంటే ఇప్పుడు కాదు. యాక్చువల్గా అన్నీ కూడా మన ఈ భారతదేశం అంటేనే కొన్ని రాజ్యాలన్నీ కలిసి, ఒక 20-30 రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి మేము అందరం కలిసి ఉంటాము అని చెప్పి ఏర్పడుకున్నదే ఈ భారతదేశం. ఇవన్నీ వేరే దేశాలు, ఇవన్నీ వేరే మతాలు, వేరే కులాలు, అంటే రకరకాలుగా ఉంటారు. నీకు నార్త్ ఈస్ట్ ఒక టైప్ ఉంటారు, నార్త్ ఒక టైప్ ఉంటారు, సౌత్లోనే మళ్ళీ ఇన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాలు ఉంటాయి. కానీ ఏదో ఒక రోజున ఎప్పుడైతే వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతుంది, పివి నరసింహారావు ఒక్కసారి ప్రధానమంత్రి చేసిండు, దేవగౌడ ఒకసారి చేసిండు, దాని తర్వాత ఇక పెత్తనం అంతా దాదాపు నార్త్దే నడుస్తూ ఉంది. దాని మీద కోపంతో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తక్కువ కానీ కర్ణాటకలో మరియు తమిళనాడులో విపరీతమైన వ్యతిరేకత నార్త్ పైన ఉన్నది. వీళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంది. అది ఇక వాళ్ళు పార్లమెంటరీ వ్యవస్థలో వాళ్ళ సీట్లు ఎక్కువ పెంచుకొని వాళ్ళే వచ్చే రోజులలో ఉండాలనే ఆలోచన వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, ఒకవేళ ఎదిగిన రియల్ అయ్యి ఇది ఒక కుట్ర నిజంగా నడుస్తుంది అనే ఆలోచనకు ఈ మన సౌత్ ఇండియాకి వచ్చిందనుకో, ఆ ఉద్యమం వేరే తిరిగి ఉంటుంది. అంటే నిజంగా ఆ కుట్ర నడుస్తుంది అంటారా? మరి కుట్ర అనేది ఎప్పుడైనా ఎప్పంచెల్లో నడుస్తూనే ఉంది కదా, ఎప్పుడైనా మనల్ని తక్కువకెళ్ళే చూస్తారు. ఇప్పుడు ఆర్మీలో కూడా అంటే ఎక్కువ శాతము వాళ్ళు కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఉన్నోళ్ళు అనేది చూపెట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఢిల్లీకి దగ్గర ఉన్నోళ్ళు అంటే పంజాబ్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ అటువంటి ప్రాంతాలు ఎక్కువ మిలిటరీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అక్కడ కూడా మన సౌత్ వాళ్ళే, మన సౌత్కు సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ రిక్రూట్మెంట్ ఉంటారు మిలిటరీలో పోయేటోళ్ళల్లో. మన వాళ్ళు ఎక్కువ ఈ పోలీస్ సైడ్ చూస్తారు కానీ మిలిటరీకి పోయేటోళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అదివరకు కూడా ఎప్పుడు కూడా మనము మిలిటరీ పరంగా మనం ఏ రోజు కూడా ఇది లేదు. ఉద్యమాలలో నంబర్ 1 ర్యాంకింగ్లు ఉంటాం. భారతదేశంలో తెలంగాణ వాళ్ళు చేయాల్సిన ఉద్యమము ఎవ్వరు చేయలేరు. అది మీరు సాయుధ పోరాటం తీసుకోండి, రైతాంగ పోరాటం తీసుకోండి, మీరు నక్సలైట్ల ఉద్యమం తీసుకోండి, ఎక్కడికన్నా తీసుకోండి, నిర్మాణం చేసేదాన్ని ఉద్యమం చేసేదాకా ఎక్కడ కూడా వెనుకాడ అడగకుండా లాస్ట్ వరకు గట్టిగా కొట్లాడే పరిస్థితి ఉంటుంది.
మీకు అందులో కూడా ఎక్కువ శాతం రిక్రూట్మెంట్ సౌత్ ఇండియాకి వెళ్ళి సౌత్ ఇండియాలో కూడా అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధికము, సెకండ్ ర్యాంక్లో మీకు ఆంధ్రప్రదేశే ఉంటుంది. ఇక వీళ్ళకు మించి ఇంకా ఇక ప్రాణాలు తెగించి కొట్లాడే దాంట్లో మన తమిళ్ ఈలంకు సపోర్ట్గా చేసినటువంటి తమిళనాడు, వాళ్ళ ఫైటింగ్ కూడా భయంకరంగా ఉంటుంది. అంటే ఎంతకన్నా తెగిస్తూ కొట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పోరాట పట్టిమ ఉన్నప్పటికీ ఆ భారతదేశ ఆర్మీలో మాత్రం మనం స్వల్పమే, తక్కువ శాతం. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ఆర్మీలోకి వెళ్ళాలనే ఆలోచన లేకపోవడమా, లేకపోతే రాకుండా అక్కడ వాళ్ళు చేస్తున్నారని? ఇక్కడ మన వాళ్ళు ఏం చేసిందంటే పాలకులు యువతను మొత్తం పెడుద్రోవన పట్టించారు, రాంగ్ ట్రాక్ ఎక్కిచ్చేసిండ్రు ఆల్రెడీ. దురదృష్టం ఏంటంటే నిన్న ఒక సంఘటన చూసిన, నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఈ తెలంగాణ సంస్కృతి ఇందులో తప్పేముంది అని చెప్పి ఒక బాధ్యత గల అడ్వకేట్ ఒక పోలీస్ స్టేషన్కి పోయి, బాధ్యత గల అడ్వకేట్ వాళ్ళ తరపున మాట్లాడేటోడు, వాదించేటోడు, మన క్యారెక్టర్ కానీ మన మాటలు కానీ మన స్టైల్ కానీ అన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి, నలుగురు చూస్తే మెచ్చుకోవాలి. పట్టపగలు ఒక పోలీస్ స్టేషన్కు ఒక అడ్వకేటు, పేరు అవసరం లేదు, కేసు అవసరం లేదు, పట్టపగలు ఒక అడ్వకేటు ఒక పోలీస్ స్టేషన్కి పోయి తాగి అలా మాట్లాడినప్పుడు అది దాన్ని అసోసియేషన్ కూడా అంటే పోలీసులో దానికి టెస్ట్ చేయడం, ఆ టెస్ట్ చేయడం అంటే టెస్ట్ చేసిన అంటే పట్టపగలు తాగిపోయి తోచారు అంటే అది తప్ప, తాగితే తప్ప అని అంటే అది మారల్స్ అనేది ఒకటి ఉంటుంది, ఎరిల్స్ ఒకటి ఉంటుంది, దానికి ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. నువ్వు పబ్లిక్లో పోయినప్పుడు ఒక ఆఫీస్కి పోయినప్పుడు నోట్లో పానేసుకొని గుట్కా అక్కడ ఉంచుకుంటా తాగిపోయి నేను తప్పెట్లయితుంది అని చెప్పేసి ఒక మేధావి వర్గం దాన్ని ఖండిస్తుంటే మనం ఎక్కడ అంటే యువత ఇది ఒక సంస్కృతి, ఇది తప్పితే ఇప్పుడు తాగినందుకు కూడా తప్పు కాదు నా దృష్టిలో. ఈ తాగుడు దాన్ని ప్రశ్నించడం అని చెప్పి ఓ మేధావి వర్గం ఏకంగా బయటకు వచ్చి దాన్ని ఖండించడం చూసినావా పోలీసుల చర్యను? అది అంటే ఇంతమంది ఉన్నారా అని, అంటే ఇది మా సంస్కృతి తప్పేముంది అంటే ఈరోజు పట్టపగలు ఒక యువత తాగి రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉన్నప్పుడు, పట్టపగలు ఒక యువత పట్టపగలు గంజాయి తీసుకుంటే పరిస్థితి ఉన్నప్పుడు, పట్టపగలు ఈరోజు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అటు సైడ్ పోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంది చెప్పండి? ఇవాళ మనం ఏ రంగంలో మనం ముందు వరుసలో ఉన్నాం? రాజకీయ రంగంలో ఈరోజు పోటీ పడుతుంటా యువత, ఏడ చూసినా కానీ కార్యకర్తలే వాళ్ళు కొడుకులు పిల్లలను తీసుకొచ్చుకొని బలవంతంగా పెడుతున్న పరిస్థితి. కాబట్టి మనం అనుకున్నటువంటి పోరాటం ఏదైతే ఈ సౌత్ ఇండియా లెవెల్లో ఒకవేళ ఆలోచన చేయాల్సి వస్తే అంత తీరిగ్గా ఈరోజు యువత లేరు. మాకు అన్యాయం జరుగుతుంది, మేము దీని మీద కొట్లాడతాము, దీని మీద మాకు ఫైట్ చేస్తాము, మేము మా మనుగడను మేము కాపాడుకుంటాం అనే ఆలోచనలో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ యువతలను అయితే అది ఉందని నేను అనుకుంటలేను. ఆ విధంగా జరిగిపోతుంది. తక్కిన వేరే రాష్ట్రాలు తిరిగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు.